తూర్పు గోదావరి జిల్లా కోరుకొండలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రాజానగరం ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని అన్నారు. రానున్న ఎన్నికల్లో నియోజకవర్గంలో వైసీపీ గెలుపు ఖాయమని ధీమాను వ్యక్తం చేశారు. ఇప్పుడు తాను కోరుకొండలోనే ఇల్లు కట్టుకున్నానని తెలిపారు. ప్రజల్లో మమేకమవుతుంటే దాన్ని కూడా రాజకీయం చేయాలని కొందరు చూస్తున్నారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో కోరుకొండను మోడ్రన్ విలేజ్గా తీర్చిదిద్దుతామన్నారు. ఒక స్వగృహాన్ని అయితే కొంతమంది పచ్చ టీవీలకి పచ్చ పేపర్లకి మేము అమ్ముకున్న ఆస్తులో లేకపోతే ఇంకోటి వాళ్ళకి కనిపించవు, కానీ ప్రజలకి అందుబాటులో ఉండడానికి రాజకీయ అవసరాల నిమిత్తం ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించడం కోసం అక్కడ ఒక ఇల్లు కట్టుకుంటే మాత్రం దానికి లేనిపోని పెద్ద పెద్ద రాతలన్నీ రాస్తూ ఉన్నారు. వాళ్ళ కళ్ళు పచ్చగా ఉంటాయి కాబట్టి లోకమంతా పచ్చగా కనిపిస్తాయి. దాని గురించి పెద్దగా ఆలోచన చేసేదో లేకపోతే దాని గురించి పెద్దగా బాధపడాల్సిన పని అయితే లేదు. కానీ బట్ ఆ గ్రామంలో నేను ఒక ఓటర్గానో లేకపోతే ఆ గ్రామానికి సంబంధించిన చెందిన వ్యక్తిగానో నేను వాళ్ళతో మమేకం అవ్వాలి అని అనుకున్నప్పుడు ఆ గ్రామం యొక్క బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం నాకుంది. అందుకే ఈవేళ లక్ష్మీనరసింహస్వామి వారి వెలిసి ఉన్నటువంటి గ్రామంలో సుమారుగా 10,000కు పైబడి జనాభా ఉన్నటువంటి ఒక పెద్ద గ్రామాన్ని ఈవేళ నా బాధ్యతగా తీసుకుంటూ ఖచ్చితంగా భవిష్యత్తులో ఆ గ్రామంలో ఎక్కడ చిన్న పని కూడా లోటు లేకుండా సాధ్యమైనంత మేరకు రోడ్లు కానీ డ్రైన్లు కానీ త్రాగునీటి అవసరాలు కానీ ఎలక్ట్రిఫికేషన్కి సంబంధించినటువంటి పనులు కానీ ఎంటైర్ విలేజ్ని ఖచ్చితంగా కమింగ్ డేస్లో ఓ మోడల్ విలేజ్ కింద తయారు చేసే ప్రయత్నం కట్టుబడి పనిచేస్తా. అందులో భాగంగానే సింగిల్ షాట్లో ఇవాళ 3,80,00,000 రూపాయలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను కూడా బీసీ సంక్షేమ శాఖ మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గారి చేతుల మీదుగా